శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం, ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా మే నెల మేషరాశి వారి యొక్క ఫలితాలను గనక మనం చూసినట్లయితే, ప్రధానంగా గోచారం నిమిత్తంగా రాశి చక్రంలో వచ్చేటటువంటి మార్పులు, ఆ యొక్క ప్రభావాలు ఏ విధంగా చూపిస్తున్నాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నపూర్వకంగా చూసినట్లయితే, మనకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ నెలలో కొంతవరకు ఉత్సాహంగాను స్వయం కృషితో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, ముఖ్యంగా మే 6వ తేదీ నుంచి బుధుని యొక్క సంచారం మేషరాశిలోకి ప్రవేశించడం వలన చురుకుదనం పెరగడం, స్పష్టమైనటువంటి విధానాల్లో మీ ఆలోచన స్థితిని, మీ యొక్క పని మీద దృష్టిని నిలిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త ఆలోచనలతోటి, అలాగే మీకుండేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. కానీ ఈ నెలాఖరకు బుధుని యొక్క సంచారం వృషభ రాశిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల వలన కొంచెం స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ప్రధానంగా శుక్రుడు శని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రతి విషయానికి రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అందు గురించని ఖర్చును అదుపులో ఉంచుకోవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. కానీ ఊహించినటువంటి ఖర్చులకి, అలాగే ఖర్చులను ప్రయాణాల నిమిత్తంగా చేసేటటువంటి దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 9వ తేదీ దగ్గర నుంచి గురుని యొక్క సంచారం మిథునంలోకి వెళ్ళిన తర్వాత రుణ సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ,
పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి మిత్రులు, బంధువులు, సంబంధాలు అనేటటువంటివి చూసుకున్నట్లయితే శుక్రుని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన కుటుంబ జీవితం, జీవన విధానం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అయితే 15వ తేదీ దాటిన దగ్గర నుంచి రాహు యొక్క సంచారం కుంభరాశిలోకి వెళ్ళడం వలన స్నేహితుల వలన, అలాగే సమాజంలో మీకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతుల వలన కొన్ని అపార్థాలకు లోనయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. దాని నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకుని ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అనేటటువంటి విషయాలను పరిపూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే ఏ నిర్ణయాలనైనా తీసుకోవడం కానీ, ఏం మాట్లాడడమైనా జరగడం కానీ అనేటటువంటివి ప్రధానంగా చూసుకోండి. రవి యొక్క సంచారం మే 13వ తేదీ వరకు మేషరాశిలోకి రావడం వలన మీలో మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉండడం, అంటే ఆ రోజు దాకా ఉండడం వలన ఉండేటటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ చూసుకున్నట్లయితే మంచి గుర్తింపు తెచ్చుకోవడం, ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్త ఎక్కువ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందు గురించి అంటే కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలో ఉండడం వలన ఆరోగ్యపరంగా కొన్ని జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మే నెలాఖరికి అంటే మే చివరిలో శారీరకంగా, మానసికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాలమాన పట్టికను తయారు చేసుకుని, అంటే మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆరోగ్య విషయం నిమిత్తంగా వ్యాయామానికి కానీ, ఆహార వ్యవహారాలకు కానీ, అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ వ్యక్తిగతమైనటువంటి పనుల విషయం నిమిత్తంగా కానీ ఆహారాన్ని సమయానికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా ప్రస్తుత కాలంలో ఈ యొక్క వేసవికాలం సెలవులు అనేటటువంటివి జరుగుతున్నప్పటికీ ప్రధానంగా మే 6వ తేదీ దగ్గర నుంచి బుధుడి యొక్క సంచారం మేషరాశిలోకి రావడం వలన చదువుపై విపరీతమైనటువంటి దృష్టి పెరుగుతుంది. ఎందు గురించి అంటే స్కూల్ లేనప్పుడే పిల్లలకు చదువుకోవాలనేటటువంటి ఆలోచన, అభిప్రాయాలు ఎక్కువగా కలుగుతాయి కనుక మెమరీ పవర్ అనేటటువంటిది బాగా పెరిగే అవకాశం ఉంది. కనుక విద్యార్థులు ఏదైనా సరే కొంచెం కొత్తగా ఆలోచించడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా బాగుంటుంది. పరీక్షలు ఉండేటటువంటి సమయం ఉంటే గనక మంచి అవకాశాలని చేజిక్కించుకున్నట్లుగా భావించవచ్చు అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి మాట లేదు. అలాగే రవి మేషంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 13వ తేదీ దగ్గర నుంచి మే నెల 13వ తేదీ దగ్గర నుంచి కూడా ఇది విద్యార్థులకు ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటటువంటి విధానంలోను, అలాగే మనకి సంబంధించినటువంటిది ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి కాంటెస్ట్లు, అలాగే ప్రధానంగా ఏవో పోటీ పరీక్షలు లాంటివి చేసేటటువంటి సమయాల్లోనూ మంచి అవకాశాలను చేజిక్కించుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కొన్ని విషయాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే మే 9వ తేదీ దగ్గర నుంచి గురుడు యొక్క సంచారం మిథున రాశిలోకి ప్రవేశించడం దగ్గర నుంచి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యా విధానాల్లో కానీ, ఆలోచన విధి విధానాల్లో కానీ ఒక నలుగురిలోనూ ఒక పేరు అనేటటువంటిది సంపాదించుకునేటటువంటి అవకాశం మీకు కనిపిస్తోంది. శని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన కొంత బద్ధకం కానీ, కొంత స్థిరమైనటువంటి ఆలోచన విధానం లేకపోవడం కానీ సూచిస్తున్నాయి. పట్టుదలతో చదివితే ఫలితం మాత్రం పక్కాగా మీరు విజయాన్ని సాధించేటటువంటి విధానంలోనే ఉంటుంది. ఇక ప్రధానంగా రాహు యొక్క సంచారం మే 16వ తేదీ దగ్గర నుంచి కుంభరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో కొంత మానసిక ఆందోళన, మానసికమైనటువంటి చికాకులు, ఎక్కువగా తెలియనటువంటి విధానాల్లో గందరగోళమైనటువంటి స్థితి పడతారు. సోషల్ మీడియా కానీ, మొబైల్స్ పరంగా ఉండేటటువంటి విషయాల్లో కానీ ఎక్కువ సమయాన్ని గడపడం వలన కంటికి ఆరోగ్య సమస్యలు, ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క సమయంలో మీరు చేసుకోవలసినటువంటి సూచనలు అయితేనే, జాగ్రత్తలు అయితేనే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం, అలాగే దత్తాత్రేయ సంబంధమైనటువంటి అభిషేకాలు, దత్త స్తవాన్ని ఈ నెల రోజులు పారాయణ చేయడం,
కుదిరితే కనుక మాసంలో జరిగేటటువంటి చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతి వారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.